హలో అండి, రేషాస్ కిచెన్లో ఈరోజు నేను కొత్తిమీర, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. అది చాలా బాగుంటుందండి. వెరీ ట్రెడిషనల్ పాతకాలం పచ్చడి. వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. ముందుగా కొత్తిమీర, పచ్చిమిర్చి, మామిడికాయ ఈ మూడు మనం మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి కూడా తురుము చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మనం మిక్స్ చేసిన ఈ మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కొబ్బరి ఈ రెండు మనం మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి దీనికి తాలింపు పెట్టుకుందాము. కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకుందాం. మనం కొబ్బరి మిశ్రమంలో వేసుకున్నాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసి అంతా మిక్స్ చేసాము. మన కొత్తిమీర, మామిడికాయ, కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. రేషాస్ కిచెన్లో ఈరోజు మనం కొత్తిమీర, మామిడికాయ పచ్చడి తయారు చేసుకున్నాము. కొబ్బరి వేసి ఎంతో టేస్టీగా ఉండే ఈ పికిల్ చాలా బాగుంటుందండి. పాతకాల పచ్చడి, బట్ అమ్మ నేర్పిన వంట. వెరీ టేస్టీ, యమ్మీ, గుడ్ ఫర్ హెల్త్ ఫ్రమ్ రేషాస్ కిచెన్.